సో చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. సో ఇప్పుడే కవిత తర్వాత ఇంకొంతమంది లోపలికి వెళ్ళారు ప్రజాభవన్‌లోకి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే మరి వీళ్ళ డిమాండ్స్ ఏంది అసలు? ఏందమ్మా అసలు? ఇక్కడ చెప్పండి. మీ డిమాండ్స్ ఏంది అసలు? ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? ఎందుకంటే మేము జాగృతి ఆధ్వర్యంలో కవితక్క ద్వారా వచ్చినాం మేము. ఎందుకంటే మాకు 6 పథకాలు ఇస్తాను ఇవ్వలేదు. కరెంట్ అయితే ఓన్లీ 200 వాట్స్ ఉన్న వాళ్ళకే ఫ్రీగా ఇచ్చినారు. ఇప్పుడు మిగతా ఏవి ఇవ్వట్లేదు. ఫ్రీ బస్ పెట్టిండు, అది వేస్ట్ బస్, అది పనికిరాని బస్సు. అది ఆ రోజు తిరిగేటోళ్ళకి ఏమి మరీ బిల్కుల్ డబ్బు లేని వాళ్ళకైతే 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, తర్వాత ఫ్రీ బస్ ఇచ్చిండు కదా. మరి మీరేమో ఇట్లా ధర్నాలు చేస్తే ఉన్నాయి తీసేస్తారు కదా. అయ్యా తీసేయని, అవి ఉండే ప్రయోజనం ఏందండి? అట్లా బస్సు పెట్టిండు, అది ఎందుకు ఆ బస్సులో ఎక్కితే ఆడోళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా ఒకరి మీద ఒకరు పడుతున్నారు. మీరు ఎక్కిపోతలేరు. మేము ఎక్కట్లేదు అసలు. మేము వేరే వేరే ట్రైన్లలో పోతున్నాం, అట్లా పోతున్నాం. ఈ బస్సులు టైంకి రావట్లేదు. తులం బంగారం కూడా ఇస్తున్నాడు. బంగారం ఏడిస్తుడు, వాళ్ళ ముఖం ఇస్తున్నారు తులం బంగారం. అందరు ప్రజల పేరు చెప్పి వాళ్ళే వాడుకుంటున్నారు. ఆడోళ్ళకు 2500 తులం బంగారం, డబుల్ బెడ్రూమ్ లేవు, ఏం లేవు. 2 సార్లు ఫోన్ వచ్చింది, మిస్ అయింది. ఏ కిరాయిలు నెల చోట కిరాయిలు కట్టుకోవాలి మేము. కిరాయిలు 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు. గ్యాస్ కొందరికి వచ్చింది, కొందరు రాలే. ఆ కరెంట్ కూడా కొందరికి వచ్చింది, కొందరు రాలే. మొత్తం బస్తీలలో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, గ్యాస్ ఫ్రీ 500కి ఇస్తుండు, మీకు ఫ్రీ బస్ ఇచ్చిండు, మహిళలకు తులం బంగారం ఇస్తుండు, కళ్యాణ లక్ష్మి ఇస్తుండు. ఏది లేదు. 6 గ్యారెంటీలు మాకు ఏది రాలే. ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు అంతే. బస్ వల్ల నష్టమా లాభమా? నష్టమే ఉంది. అది మేము ఒక న్యూస్ కూడా విన్నాం తెలుసా, బస్సు వల్ల 2-3 లేడీస్ కూడా లేచిపోయారంట. మరి వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఎట్లా, వాళ్ళ భర్తది పిల్లలు. మరి ఆ బస్సు ఎందుకు? అదే బస్సులో సీఎం ని, బట్టి విక్రమార్కని, గవర్నమెంట్ ప్రభుత్వాన్ని తిరగమనండి. అదే పబ్లిక్ ఇచ్చిన బస్సులో తిరగమనండి. వాళ్ళు తిరిగితే అర్థమవుతుంది ఫ్రీ బస్ అనేది ఏందో. మరి ప్రజలకు ఇచ్చే సొమ్మంతా దోసుకొని వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ పిల్లలకు వాళ్ళకి పెట్టుకుంటే మరి మాలాంటి వాళ్ళు ఎట్లా కావాలి? ఉపయోగపడే పనులు చేస్తే సరిపోతుంది. బస్ అని కాదు, మహిళలకు ఏదైతే ఉపయోగపడుతుందో. ఫస్ట్ ఉండడానికి ఇల్లు, తినడానికి గ్యాస్ అవసరం, గ్యాస్ ధరలు తగ్గించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు. అవన్నీ తగ్గించి మహిళలకి ఉపయోగపడే పనులు చేస్తే సరిపోతుంది అంతే. అది చేస్తాడని ఆలోచించి మేము ఇక్కడికి ఆయన దగ్గర. అదే ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అంటే కాదు కదా, మెల్లగా చేస్తాడేమో. అదే చెయ్యాలని అంటున్నాం అనమాట. మెల్లగా చేసినా చేయాలని అంటున్నాం. చేయడానికి ఆయన స్వీకరించాలి. మేము చెప్పినవన్నీ స్వీకరించి చేయాలని. బంగారం ఇయ్యలేదా? బంగారం ఎవరికి ఇచ్చారు? బంగారం ఎందుకు వస్తుంది? బంగారాలు ఏం లేవు.